హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్బూజా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల పైన కొంచెం అంత కట్ చేసుకొని కర్బూజా లోపల ఉన్న గుజ్జును మొత్తం తీసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. సైడ్కు మొత్తం స్పూన్ తోటి నెమ్మదిగా తీసేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో కొంచెం షుగరు అండ్ కొన్ని మిల్క్ కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి పోసుకొని అందులో కొంచెం చిన్న చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు పోసుకున్నాను. అలాగే కొన్ని పాలు, అందులో కస్టర్డ్ పౌడర్ కూడా కలుపుకొని అది కూడా ఆ లిక్విడ్ని కూడా ఇందులో పోసుకొని చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ చిక్కగా పడిన తర్వాత అది దగ్గరికి వచ్చాక మళ్ళీ కర్బూజాలోకి ఆ లిక్విడ్ అంతా పోసుకొని మళ్ళీ పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దానిపైన క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఓవర్ నైట్ మొత్తం పెట్టిన తర్వాత అది మొత్తము గట్టిగా అయిపోయి ఐస్ క్రీమ్ లాగా తయారవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇది కట్ చేసిన తర్వాత చూడండి, చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. బయట తినే కన్నా ఇలా తింటే